నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగర్ పరిక్రమలో రెస్టారెంట్లను ఏర్పాటు చేసుకుని ఉపాధిని పెంచుకోవాలి. దిగమరులో యువతకు హితవు పలికిన కేంద్ర మంత్రి పురుషోత్తం. మండల కేంద్రం అతిలిలో రెండో రోజు కూడా కొనసాగిన రాష్ట్ర మంత్రి కారుమూరి ప్రజాదీవెన పాదయాత్ర. నూతన పెన్షన్ పత్రాల పంపిణీ. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఆచంట చంద్రబాబు సభకు భారీ సంఖ్యలో తరలి రావాలి. తణుకు టీడీపీ సభలో కార్యకర్తలకు పిలుపునిచ్చిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు. దేశంలో పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్దే. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఉండి నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం ప్రచార యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రామరాజు. సామాజిక బాధ్యతగా నెల నెల 3,000 పెన్షన్ అందిస్తున్న ఏపీ ప్రభుత్వం. రాజమండ్రిలో చెప్పిన కలెక్టర్ మాధవీలత. సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకుని మహిళలు అభివృద్ధి చెందాలి. నిర్దవోలులో నారీ లోకానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. సాగర్ పరిక్రమలో భాగంగా ఫిష్ రెస్టారెంట్లు, స్టాల్స్ ఏర్పాటు చేసుకుని యువతీ యువకులు ఉపాధి అవకాశాలు పొందాలని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. బుధవారం పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో దిగమర్రు కొత్తపేట బైపాస్ వద్ద 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, ఆర్థికంగా ఎదిగి దేశ అభివృద్ధి, భద్రతపై ఆలోచనలు చేయాలన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి జీవనోపాధి మెరుగుపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఆర్డీఓ ఎం అచ్యుతాంబరీష్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్వి ప్రసాద్, తహసీల్దార్ సిహెచ్ పెద్దిరాజు, ఎంపీడీఓ సంగాండి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీన ఆచంటలో జరిగిన చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తూ అలుపెరగని కృషితో తెదేపా జనసేనలను అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ రోజున మీ అందరూ కూడా ఇళ్ళగాడు ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి మనందరం కూడా ఒకసారి కలిసి అందరం కూడా విష్ చేసుకోవాలి, శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని మీరు వచ్చిన దానికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీలో ఉన్న ఉత్సాహానికి, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్కి శిరస్సు వహించి నమస్కారాలు చేస్తూ అందరికీ మన నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఇక్కడ చేసిన నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్పలేదు అనుకోవద్దు. అందరికీ కూడా నూతన సంవత్సరంలో మంచి జరగాలి, ఆ భగవంతుడు ఆశీస్సులు మనందరికీ, మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజున మరి మన టౌన్ కమిటీ అధ్యక్షులు, అలాగే రూరల్ కమిటీ అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో వీరవాసరం, భీమవరం మండలాలు పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవాలి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావులు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిర్వహిస్తున్న ప్రజా దీవెన పాదయాత్ర 2వ రోజు బుధవారం కూడా కొనసాగింది. మండల కేంద్రం అతిలి గ్రామంలో నడిచిన మంత్రికి స్థానికులు ఎదురేగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అనంతరం పెంచిన 3,000 రూపాయల పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు అందజేసి ఆశీర్వదించారు. అలాగే ఇదే గ్రామంలో నిర్మించిన వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు 3,000 రూపాయలు పెన్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే మాట చెప్పాడో, మాట ఇచ్చాడో, చెప్పిని చెప్పని చేసే మనిషి ఎవరు? పెద్దవాళ్ళకి మనవడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య అయ్యాడు, పిల్లలకు మామయ్య అయ్యాడు. ఇలాంటి బంధాన్ని పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అవ్వాతాతలను చూడాలి. మొత్తం పెన్షన్లు 1,63,00,000, కొత్తగా వచ్చిన పెన్షన్లు 37 లక్షలు. మళ్ళీ ఈ రోజు జగన్ ఇచ్చిన పెన్షన్లు 66,34,000. జగన్ ఈ నెలకు ఇస్తున్నది 1,969 కోట్లు. ఆయన ఇచ్చినంత 57,000 కోట్లు. అంటే డబల్ ఇస్తున్నాడు, డబల్ కన్నా ఎక్కువ ఇస్తున్నాడు. అంటే ఎంత మంచి మనసు ఉందో ఒకసారి గమనించండి. ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయో ఒకసారి గమనించండి. మన నియోజకవర్గానికి వచ్చేసరికి 11 కోట్ల రూపాయలు ఇస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్ద ఇష్టం. ప్రతిదీ కూడా మీ ఇంటికి వచ్చి మీరు లేకుండానే వాలంటీర్లు ఏలుముద్ర వేసుకుని ఇచ్చేస్తున్నారు. వాలంటీర్ కావాలా వద్దా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, అవినీతి లేకుండా ప్రతి ఒక్క పైసా బటన్ నొక్కుతుండే మీకు వచ్చి పడుతుంది. మీకు లబ్ధి చేకూరితే, మీ ఇంటికి లబ్ధి వస్తేనే, మీ ఇంటికి పథకాలు అందుతేనే, మీకు నచ్చితేనే ఓటేయమన్నారు. అందుకే జగనే ఎందుకు కావాలంటాడు. అత్తిలి మండలంలో, అత్తిల్లో ఏం చేసినా నేనే చేశాను. ఈ నియోజకవర్గంలో సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే 3,000 కోట్ల రూపాయలు తెచ్చానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఈ గ్రామంలోనే 120 కోట్ల రూపాయలు ఈ అత్తిలి గ్రామానికి తెచ్చాను. ఎవరు కావాలి? మనకి పెట్టేవారు కావాలా? మనం చూసేవారు కావాలా? మన బిడ్డలకు చదివించేవాడు కావాలా? మనకు ఆశ్రయించేవాడు కావాలా? మనకు వాహనం ఇచ్చేవాడు కావాలా? మనకి ఇల్లు ఇచ్చేవాడు కావాలా? ఎవరు కావాలి? ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ అడ్డాల జానకి, కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ హబీబుద్దీన్, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బుద్దరాతి భరణి ప్రసాద్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ, గ్రామ కమిటీ నాయకులు పాల్గొన్నారు. మహిళా హక్కుల సాధన కోసం, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన భారతదేశ తొలితరం స్త్రీ ఉద్యమ నేత సావిత్రిబాయి పూలే జయంతిని తణుకు ప్రాంతంలో బుధవారం ఘనంగా నిర్వహించి ఆమె సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. రచయిత్రి కూడా అయిన సావిత్రిబాయి నిమ్మ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురావచ్చనే భావనతో పూలే దంపతులు బాలికల కోసం, శూద్ర అతిశూద్రుల కోసం పాఠశాలను ప్రారంభించి వారి విద్యాభివృద్ధికి కృషి చేశారు. అగ్రకుల మహిళకు కూడా చదువుకునే అవకాశం లేని రోజుల్లో సావిత్రిబాయి పూలే సమాజ కట్టుబాట్లను ఎదిరించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా, ముఖ్యంగా మొదటి శూద్ర ఉపాధ్యాయునిగా బాలికలకు విద్యను అందించి చరిత్రకెక్కింది. ఆడవాళ్లు ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టేందుకు వీలు లేని రోజుల్లో ఆమె పాఠాలు బోధించడానికి పాఠశాలలకు, పేదలు నివసించే ప్రాంతాలకు ధైర్యంగా వెళ్లి ఆదర్శంగా నిలిచారు. 1931 జనవరి 3వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని నయాగావే అనే గ్రామంలో జన్మించిన సావిత్రిబాయి అభివృద్ధికి ఆమె భర్త జ్యోతిరావు పూలే అందించిన సహకారంతోనే సమాజ సేవ చేయగలిగారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సకల హక్కుల కోసం పోరాడి పేరు తెచ్చుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని పెద్ద వంతెన వద్ద ఉన్న ఆమె విగ్రహానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పూలమాలలు వేసి అంజలి ఘటించి మాట్లాడారు.
ఉండిపోతారు. వారు వ్యక్తిగతంగా అవసరాలు కాకుండా, వ్యక్తిగత స్వార్థం కాకుండా సమాజం కోసం ఆలోచించి, సమాజం కోసం అనేక చింతనతోటి ఆలోచన చేసి సమాజంలో ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వాళ్ళే చరిత్రలు ఉంటారు. అలాంటి కోవకి చెందిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఈమె 1931 జనవరి 3ని పూణే దగ్గర పరిసర ప్రాంతంలో అక్కడ జన్మించి స్కూల్ చదువుకోలేదు. పెళ్ళైన తర్వాత భర్తే విద్య నేర్పి జస్ట్ ప్రైమరీ స్కూల్, సెకండరీ లెవెల్ తీసుకున్న తర్వాత అప్పుడు ఒక స్కూల్ టీచర్గా ఆ ప్రవేశం కోసం వెళ్ళి గవర్నమెంట్ ఫస్ట్ మహిళా టీచర్ కింద ఆవిడ అయ్యి, ఆ తర్వాత స్వతంత్రంగా ఒక స్కూలు 2 స్కూలు పెట్టి 18 స్కూలు పెట్టి అనేక ప్రాంతాల్లో మహిళల్ని చాలా విద్యవైపు ఆకర్షితం అయ్యేలా చేశారు. మరి అలాంటి మహనీయుల్ని మనం ఎప్పుడు స్మరించుకొని అందరినీ సమాజంలో సమానంగా చూసే విధంగా ఆలోచించుకుంటూ ఉండాలి. అలాంటి ఒక మహనీయురాలు ఆ జన్మదినాన్ని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పడినందుకు నాయకులందరూ తెలిసారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, డాక్టర్ దాట్ల సుందర్ రామరాజు, సామంతుల అప్పారావులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయికి నివాళులర్పించి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుబ్బల శ్రీనివాస్, ఒమ్మి రాంబాబు, బోల శ్రీనివాస్, మట్టా వెంకట్, వేంద్ర నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇంకా బీసీ సంక్షేమ సంఘం, బీసీ చైతన్య వేదికల ఆధ్వర్యంలో ఈ సంఘాల ప్రతినిధులు ఆకుల కిరణ్, తాటిపర్తి శ్రీనివాస్, డోలా సింహాద్రి నాయుడులు ఆదర్శ మహిళకు పూలమాలతో జేజేలు పలికారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం. సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం. జోహార్ సావిత్రిబాయి పూలే. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం జరగనున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పార్టీ రాష్ట్ర పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. తణుకు పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన తెలుగుదేశం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన 7వ తేదీన మధ్యాహ్నం ఆచంటలో ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ పర్యటన విజయవంతం చేయడానికి తణుకు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో తరలి వెళ్లాలని ఈనాటి యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా హాజరై ప్రజా చైతన్యం కోసం, ఈ ప్రభుత్వం మీద ఎన్నికల శంఖారావం పూరించడం కోసం ఈ సభల్లో పాల్గొనాలని నిర్ణయించుకోవడం. అందులో భాగంగా ఆచంట మన ఈ నరసాపురం పార్లమెంట్కి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లాకు ఒక సభ కింద ఆచంటలో నిర్ణయించుకోవడం జరిగింది. ఆచంటలో సభ జరిగిన పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని 7 నియోజకవర్గాలు అందరికీ సంబంధించిన సభగానే భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి దాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, తణుకు ఇరగవరం అత్తిలి మండల అధ్యక్షులు పితాని మోహన్ రావు, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, మండలాల పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, షేక్ సురా సాహెబ్, వి సత్యప్రసాద్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ
న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన ఉద్యమానికి స్పందించి ఈ చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా తణుకులో లాయర్లు హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కామన మునుస్వామి మాట్లాడుతూ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రస్తుత ఉపాధ్యక్షులు చింతపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి కేవీవి సత్యనారాయణమూర్తి, న్యాయవాదులు ఏ అజయ్ కుమార్, హెచ్ నాగార్జునదాసులు పాల్గొన్నారు. డిసెంబర్ 16, 17 తేదీల్లో వారణాసిలో నిర్వహించిన 8వ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ఘన విజయాలు సాధించిన తణుకు మాంటిసోరి క్రీడాకారులను ఈ స్కూల్ అధినేత అనపర్తి ప్రకాష్ రావు, అడ్మినిస్ట్రేటర్ ఆల మంజరితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8వ తరగతి చదువుతూ అతి చిన్న వయసులో కేఎల్వీఎస్ లలిత బంగారు పథకాన్ని సాధించడం రాష్ట్రానికే గర్వకారణంగా ఉన్నట్లు చెప్పారు. అందుకే ఇండియాలోనే అతి చిన్న బాలికగా జడ్జ్ బి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి లైసెన్సును పొందినట్లు చెప్పారు. అలాగే తమ విద్యార్థులు రజత, కాంస్య పథకాలను కూడా అందుకున్నట్లు వివరించారు. 18 రాష్ట్రాలకు చెందిన 1600 మంది విద్యార్థులలో అద్భుతమైన ఆణిముత్యాలు మాంటిసోరి విద్యార్థులు కావడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా కరాటేలో శిక్షణనిచ్చిన కె శ్రీనివాస్ కుమార్తె లలిత అందరికన్నా అగ్రభాగాన నిలవడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు. She became the first in India silver medal. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతున్న దొమ్మేటి జోహారికను కాలేజీ ఫీజు నిమిత్తం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున బుధవారం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులు చదివేందుకు ఆర్థిక స్థితులు ఆటంకం కాకూడదన్నారు. దీనికి తమ సంస్థ పూర్తిగా అండనిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ వస్త్రవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మానవతా జిల్లా మాజీ గవర్నర్ గమని రాంబాబు, సభ్యులు ఆకెల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, బి రామకాశి, మల్లిపూడి లక్ష్మిలు పాల్గొన్నారు. అయోధ్యలో నెలకొల్పనున్న శ్రీరాముడిని పూజించి తీసుకొచ్చిన అక్షింతలను హిందూ మత ప్రచారకులు తణుకులో ప్రజలకు చూపెట్టేందుకు ప్రదర్శన చేశారు. ఇందులో భాగంగా సజ్జాపురంలోని అన్ని వీధుల్లో వీరు తిరుగుతూ రాముడి భక్తులను కలుసుకున్నారు. మహిళలు అత్యధికంగా పాల్గొన్న ఈ దైవ కార్యక్రమానికి స్థానిక రామాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పట్టంశెట్టి బాబూజీ, ఉపాధ్యక్షులు ఆకెల సూరిబాబు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, కమిటీ సభ్యులు భీమనాథుని సుబ్బారావు, రామశక్తి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.